బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. హైటెక్ సిటీలో మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రెస్ మీట్. బీఆర్ఎస్ రాజేంద్ర నగర్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి అరెస్ట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. నిన్న మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెట్రో విషయంలో ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ విషయంలో చేస్తున్న హడావుడి చూస్తుంటే కొంత అనుమానం కలుగుతుంది ప్రజలకి. కొన్ని రకాల సమాచారం కూడా వస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడైనా చూస్తే కొంత ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ఇతర ఏవైనా నష్టాల్లో ఉన్న వాటిని ఎట్లా వదిలించుకోవాలి, ఎట్లా తగ్గించుకోవాలి, ఖర్చు ఎట్లా తగ్గించుకోవాలి అని చెప్పి చూస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు. కానీ నిన్న మన ముఖ్యమంత్రి హైదరాబాద్ మెట్రో విషయంలో చేసిన పని ఏదైతే ఉందో దీని వెనకాల మతలబు ఉంది. 1000 కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా మాకు సమాచారం ఉంది. ఎందుకంటే నష్టాల్లో ఉన్న మెట్రోను ఎల్ఎన్టీ నుంచి తీసుకొని వాళ్ళని గట్టెక్కించడానికే ముఖ్యమంత్రి ఈ మెట్రోను ప్రభుత్వం చేతిలోకి తీసుకొచ్చిండు. మళ్ళీ ఒక 15,000 కోట్ల రూపాయల భారం తెలంగాణ ప్రజల నెత్తిన వేసిండు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలనే నడపలేకపోతున్నారు, ఆర్టీసీనే నడపలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఈయన తీసుకోవాల్సి వచ్చింది వెనుకకి? దాని వల్ల జరిగిన లాభం కూడా వెంటనే అర్థమైపోయింది. ఆ కంపెనీ ఎప్పుడైతే సూత్రప్రాయంగా ఇక్కడ ప్రభుత్వం తీసుకోవడానికి నిర్ణయం తీసుకుందో వెంటనే ఒక్కటే రోజులు 24 గంటల గడవక ముందే 12,000 కోట్ల రూపాయలు ఆర్జించింది ఎల్ఎన్టీ కంపెనీ. వాళ్ళ షేర్ విలువ పెరిగింది 3%. 12,000 కోట్ల రూపాయలు కంపెనీకి వెంటనే లాభం జరిగింది గంటలలోనే. అంటే ఇది ఒక పథకం ప్రకారం వాళ్ళపైన ఒత్తిడి చేసి తీసుకొచ్చి ఇది తన చేతులకు తీసుకొని ప్రజలపైనేమో 15,000 కోట్ల భారం వేసిండు, తను ఒక 1000 కోట్ల రూపాయల లాభం పొందిండు. ఇవాళ హైదరాబాద్ ప్రజలకి ఆ మాత్రం కూడా రేపు ఆ మెట్రో అందుబాటులో లేకుండా చేసే కుట్ర చేసిండు. మనం చూస్తున్నాం ప్రభుత్వ రంగ సంస్థలు నడుపుతుంటే ఎట్లా ఉంటుందో, ఇబ్బందులు ఏమొస్తాయో. చాలా స్పష్టంగా దీని వెనకాల 1000 కోట్ల రూపాయల చేతులు మారినట్లుగా మాకు సమాచారం ఉంది. దీని మీద ఇంకొక కుట్ర కూడా జరుగుతూ ఉంది. హైటెక్ సిటీలో మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు. దేశ ప్రధానమంత్రిగా అత్యున్నతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు మన దేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఈ రకంగా ఆ దేశాధినేతలు కానీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ఆలోచన చేసినప్పుడు మోడీ గారు ఈ యొక్క 24 సంవత్సరాలుగా దేశం కోసం, సమాజం కోసం, ప్రజల కోసం, బడుగు బలైన వర్గాల కోసం పనిచేశారు. వారు ఒక పేద కుటుంబంలో, ఒక బడు వర్గాల కుటుంబంలో జన్మించి ఆయన చిన్నప్పటి నుంచి కూడా మరి ఎంతో అద్భుతంగా ఆయన తన జీవితంలో ముందడుగు వేయాలనేటువంటి ప్రయత్నం చేశారు.
ఆయన చిన్నతనంలో కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తన తండ్రి పెట్టేటువంటి స్ట్రీట్ స్టాల్లో వచ్చి కప్పులు కూడా కడిగేటువంటి అంత అంకిత భావంతో పేద కుటుంబంలో పెరిగినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు 24 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్న తనకంటూ ఒక సెల్లు లేదు, తనకంటూ ఒక వాహనం లేదు, తన కుటుంబ సభ్యులకు ఏ రకంగా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా అధికార దుర్వినియోగం చేసి ఎక్కడ కూడా ప్రోత్సాహం కానీ సౌకర్యం కానీ కల్పించలేదు. అటువంటి ఒక నాయకత్వం ఈరోజు రాజకీయ నాయకులకు కానీ దేశ ప్రజలకు కానీ ఒక ఆదర్శం. ఆయన ప్రధానమంత్రిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో 83 కోట్ల మంది ప్రజలందరికీ కూడా ప్రతి నెల ఉచితంగా బియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి, ప్రతి పేదవారికి టాయిలెట్స్ నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రతి పేదవారందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ పేరు మీద మరి హెల్త్ సౌకర్యం కల్పిస్తున్నటువంటి వ్యక్తి. ఎందుకు చెప్తా ఉన్నానంటే వారి ఆలోచన విధానం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఒక దిక్కు పేదల సంక్షేమము, ఒక దిక్కు దేశ సమగ్రత, దేశ సమైక్యత, దేశ భద్రత, విదేశీ విధానము, ఆర్థిక విధానము, ఏ రంగంలో చూసినా కూడా ఆయన నేషన్ ఫస్ట్, మేరా దేశ్ పైలే, నా దేశం ముందు అనేటువంటి ఆలోచనతో వారు ఉంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన మాతో వ్యక్తిగతంగా మాట్లాడినా, ప్రతి వారం క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నా, ఏ బహిరంగ సభలో మాట్లాడినా, పార్లమెంట్లో మాట్లాడినా, ఎవరితో చర్చించినా, ఏ ఎన్జిఓతో మాట్లాడినా, వ్యక్తిగతంగా కలిసినా వారికి మరి 18 గంటలు పనిచేస్తారు. 18 గంటలు కూడా మేరా దేశ్ పైలే అనేటువంటి ఆలోచనతోటే నరేంద్ర మోడీ గారు పరిపాలన చేయడము మనకందరికీ ఈరోజు చాలా సంతోషమైన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రెస్ మీట్. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. ఈ ప్రభుత్వం వచ్చాక డ్వాక్రా మహిళలకి మళ్ళీ టోక్రా వేయడానికి నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా దారుణం, నిజంగా చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఈ సున్నా వడ్డీ పథకం అనేది ఎత్తివేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ ఈ 15 నెలలుగా తీసుకుంటే డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ కింద ₹1 జమ చేయని పరిస్థితి మనం చూసాము. ఒక్క డ్వాక్రా సంఘానికి ₹1 ఇవ్వని పరిస్థితి చూసాము. ఇప్పుడు కొత్తగా విద్యా రుణాలు పావలా వడ్డీకి ఇస్తామంటూ మరోసారి వంచనకు చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. దీన్ని చూస్తూ ఉంటే మహిళలంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత పగ, ఎంత కక్ష అనేది అర్థమవుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళా కక్షపాత ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మళ్ళీ మాట్లాడితే డ్వాక్రా సంఘాలు నేనే తెచ్చాను అని చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు చెప్తూ ఉంటారు. మళ్ళీ తీరా ఆ డ్వాక్రా సంఘాలకి ఇవ్వాల్సిన నిధులు మాత్రం ఎప్పుడూ విడుదల చేయని పరిస్థితి, అలాగే సున్నా వడ్డీ ఇవ్వని పరిస్థితి మనం చూస్తే 2014 నుంచి 19 మధ్య ముఖ్యమంత్రిగా ఉండే టైంలో 2016 అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ ఎత్తేయడం వలన డ్వాక్రా సంఘాలు ఏబీ గ్రేడ్లుగా ఉన్నవి సిడి గ్రేడ్లుగా దిగజారిపోయిన పరిస్థితి. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళకి ఆదుకొని సున్నా వడ్డీ ఇవ్వడం వలన మళ్ళీ సిడి గ్రేడ్లుగా ఉన్నవి ఏబీ గ్రేడ్లుగా మారాయి. జగనన్న వాళ్ళకి సున్నా వడ్డీ కింద 4,969 కోట్లు మహిళల అకౌంట్లో వేయడం జరిగింది. అంత చక్కగా మహిళల్ని ఆదుకోవడం, ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం జగనన్న ఎంతగానో కృషి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా మహిళలంటే పగ కక్ష చూపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇలా విద్యా రుణాలు పావలా వడ్డీకి ఇస్తామంటూ చెప్పడం ద్వారా మరి మేనిఫెస్టోలో మీరు చెప్పారు కదా పావలా వడ్డీ రుణాలు ఇస్తాను అని చెప్పి, అది 3,000 చెప్పారు. చూడండి, మీరు ఇచ్చిన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఫోటోలతో ఇచ్చిన ప్రజాగలం మేనిఫెస్టోలో చెప్పారు కదా, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతాను, పండగ కానుకలు పెళ్ళు కానుకలు పునరుద్ధరిస్తాను అని చెప్పారు కదా. మరి కనీసం 3 లక్షలు చొప్పున 3 లక్షలకి సున్నా వడ్డీ ఇచ్చినా కూడా ఇంచుమించు 2,000 కోట్లు బకాయిలు పడ్డారే.
అవి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా వేయకుండా మోసం చేస్తూ పగ సాధిస్తూ ఉన్న వ్యక్తులు ఇప్పుడు పావలా వడ్డీకి ఇస్తాను విద్యా రుణాలు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? డ్వాక్రా సంఘాలకి ఖచ్చితంగా 0 వడ్డీ అమలు చేసి తీరాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే మేనిఫెస్టోని ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో మేనిఫెస్టో కోసం ఎంతగానో ప్రచారం చేశారు. వాళ్ళ నాయకులు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు, బహిరంగ సభల్లో చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే ఆ మేనిఫెస్టోని మర్చిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశను కేసీఆర్ హయాంలో రూపొందించిన ప్రణాళిక ప్రకారమే నిర్మించాలని కోరుతూ కార్తిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేసిన శిలాఫలకం వద్ద నిరసన తెలుపుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ మైండ్ స్పేస్ వద్ద కార్తిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టుకు ముందు కార్తిక్ రెడ్డి ఇతర బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించి తలపెట్టిన 2వ దశ మెట్రో పనులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. వరంగల్ నగరం కరీమాబాద్ లోని రంగలీల మైదానంలో అక్టోబర్ 2న జరగనున్న సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలు విజయవంతంగా సాగేందుకు సమగ్ర ఏర్పాటు చేసినట్లు దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షులు నాగపూర్ సంజయ్ బాబు వెల్లడించారు. కరీమాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కమిటీ సభ్యులు ఎం మధు, మండ వెంకన్న, శివమూర్తి, సాగర్, బంగారి కోటి తదితరులు పాల్గొన్నారు. సంజయ్ బాబు మాట్లాడుతూ మంత్రి కొండ సురేఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతాయని చెప్పారు. గౌరవ శ్రీధర్, అంగుల రాజు, పూర్ణం శివకృష్ణ, పార్వతి రాజు, వర్తి నవీన్, మాచర్ల సాయిధన్, కట్టు వర్తి నాగపూర్ అడవన్, వర్తి రేవంత్, లక్కాకుల రాజు, ఇలసన పృథ్వీ, మంగళ సురేష్, వర్తి ఉత్తర గోగ్రహణం జరిగినప్పుడు మరి అర్జునుడు మైదానంలో విస్తృతమైన ఏర్పాట్లతోని దసరా ఉత్సవాలు, అదేవిధంగా ఈ నెల 30వ తారీఖున సద్దుల బతుకమ్మ, 2వ తారీఖున విజయదశమి దసరా పండుగ కార్యక్రమాలకు మరి అన్ని శాఖలతోని సమీకరణ చేసి వారి యొక్క కోఆర్డినేషన్తో ఈ ఉత్సవాలను దసరా ఉత్సవ కమిటీ ఘనంగా నిర్వహించనున్నది. మరి ఈ కార్యక్రమానికి వివిధ రకాలైనటువంటి వివిధ ప్రదేశాల నుంచి మేము బాణాసంచా సేకరించి నిపుణుల చేత వారితో మా యొక్క ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటిది బాణాసంచా. రావణుని విగ్రహానికి 60 అడుగుల రావణ విగ్రహానికి అమర్చి ఆ రోజు వచ్చేటువంటి అతిథుల చేత మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వారందరికీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో మరి అదేవిధంగా మా గౌరవ మంత్రి గారు కొండా సురేఖ గారు మరి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు వారికి తెలియవచ్చి వారందరితో చేస్తూ ఉన్నారు. మరి కార్యక్రమంలో లక్షలాది మంది ప్రజలు కూడా వచ్చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా సౌకర్యాలు, సీటింగ్ అరేంజ్మెంట్ కానీ, అదేవిధంగా నీటి వసతి కానీ, లైటింగ్ కానీ, ప్రతి ఒక్క దారి కూడా మరి భద్రంగా వచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. వచ్చేటువంటి మరి ప్రజల కోసం వారి యొక్క వాహనాల గురించి కూడా ప్రత్యేక వాహనాల యొక్క పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా మీ యొక్క సహకారంతో చేసే ఈ కార్యక్రమానికి మా యొక్క చీఫ్ గెస్ట్గా శ్రీమతి కొండా సురేఖ మురళీధరరావు గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు ముఖ్య అతిథులుగా. అదేవిధంగా స్పెషల్ గెస్ట్గా డాక్టర్ బండ ప్రకాష్ గారు, శాసన మండలి వైస్ చైర్మన్ గారు కూడా వస్తున్నారు స్పెషల్ గెస్ట్గా. అదేవిధంగా గౌరవ అతిథులుగా నగర మేయర్ శ్రీమతి కుండు సుధారాణి గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు పద్దిరాజు రవిచంద్ర గారు, పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య గారు, శాసన మండలి సభ్యులు బసరా సారయ్య గారు. రామచంద్రపురం వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో డిజిటల్ బుక్ QR కోడ్ ను ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ
ఇన్ఛార్జ్ పిల్లి కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు అండగా ఉండేందుకు డిజిటల్ బుక్ ను ప్రారంభించారని సూర్యప్రకాష్ అన్నారు. 2029లో వైఎస్ఆర్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అక్రమంగా కేసులు పెట్టి వేధించిన వారిని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే దాదాపు ఈ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తవుతుంది. ఈ 15 నెలల కాలంలో ఏం చేశారనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే విజయాల కన్నా వైఫల్యాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్కన విజయాల కన్నా వ్యవస్థల విధ్వంసమే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు ఈ 15 నెలల కాలంలో ఎన్నికల ముందు ఒకసారి మనం చూసుకుంటే సూపర్ 6 మేనిఫెస్టో అని చెప్పారు. ఆ మేనిఫెస్టోని ఏది కూడా పూర్తిగా అమలు చేయకుండా దాదాపు 15 నెలల కాలయాపన చేస్తూ ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ బహిరంగ సభ పెట్టి మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఎందుచేతంటే ఇదే ప్రధానంగా సూపర్ 6 హామీలే తీసుకుందాం. మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా సూపర్ 6 హామీలని గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ని పిలవడం జరిగింది. ఒకసారి సూపర్ 6లో అంశం, ప్రధానమైన అంశం నిరుద్యోగ భృతి ఏమన్నారన్న. మరి సూపర్ 6 హామీల్లో ఆ ప్రధానమైన హామీని నిరుద్యోగ భృతి కింద అమలు చేశారంటే ఎక్కడ కూడా ఈ 15 నెలల కాలంలో కనిపించిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు. ఇంకో పక్క రైతుల అంశం తీసుకుంటే ఎన్నికల ముందు నేను ప్రతి ఏటా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత రైస్ రూస్ ఎత్తటం. మహబూబ్ నగర్ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం. జీఎస్టీ తగ్గింపుతో పేదల కళలు నెరవేరుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శించడం కాంగ్రెస్ కు అలవాటుగా మారింది. బీజేపీ సీనియర్ నాయకులు, జీఎస్టీ జిల్లా కన్వీనర్ పాండురంగారెడ్డి జిల్లా పార్టీలో జీఎస్టీ పై ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పాండురంగారెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ తగ్గించడం ప్రజలు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగింది. దీనివల్ల పేద ప్రజల కళలు నెరవేరుతున్నాయి. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యాట్ విధానం వల్ల దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క పన్ను విధానం ఉండేది. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని తీసుకురావాలనే సంకల్పంతో జీఎస్టీ తీసుకొచ్చారు. దానివల్ల దేశంలో ఏ రాష్ట్రంలో వస్తువు కొన్నా ఒకే విధమైన పన్ను కట్టే విధానం కొనసాగుతుంది. రెండవసారి తెచ్చిన జీఎస్టీ సరళీకృతం వల్ల పన్నుల భారం తగ్గి ప్రతి సామాన్య వ్యక్తిలో కొనుగోలు శక్తి పెరిగింది. దీనివల్ల గతం కంటే జీఎస్టీ స్లాబ్లలో తగ్గించడం వల్ల 4 రెట్లు బుకింగ్స్ వస్తున్నాయని వ్యాపార వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కారు ధరలో ప్రస్తుతం ₹1,00,000 వరకు తగ్గిందని కొనుగోలుదారులు చెబుతున్నారు. 18 ఉండడం, మహారాష్ట్రలో 25 ఉండడం, ఇట్లా ఉండడం వల్ల ఏమైందంటే కస్టమర్స్ కొనుగోలు వాళ్ళు ఎక్కడ వస్తువు కొనాలి, అక్కడో ట్యాక్స్ ఉంది, ఇక్కడో ట్యాక్స్ ఉంది, ఏది తీసుకోవాలి, వ్యాపారస్తులు కూడా ఎట్లా వ్యాపారం చేయాలి, మేము ఎట్లా ఇవి వ్యాట్ ట్యాక్స్లు కట్టాలి, చాలా ఇబ్బందిగా ఉండేది. అది వాటన్నిటిని సరళీకృతం చేసుకుంటూ ఒకటే దేశము ఒకటే పన్ను ఉండాలి దేశంలో అనే విధానాన్ని మరి జీఎస్టీ మోదీ గారు తీసుకురావడం జరిగింది. జీఎస్టీ తెచ్చిన తర్వాత మొదటగా 28% ఒక స్లాబ్, తర్వాత 18, తర్వాత 12, తర్వాత 5, 4 రకాల స్లాబ్లతోనూ జీఎస్టీ తీసుకురావడం. జీఎస్టీ వచ్చిన తర్వాత మళ్ళీ జీఎస్టీ తేవడం ఉద్యమం ఏంటంటే డే బై డే రాబోయే రోజుల్లో పన్నులను సరళీకృతం చేయడము, ప్రజలకు అందుబాటులో రేట్లు రావడము, కొనుగోలు ప్రజలు అంటే సామాన్యుడు కూడా కొనే విధంగా కొనుగోలు శక్తి పెరిగే విధంగా జీఎస్టీ సంస్కరణలు తీసుకురావడం. అది మొదటి భాగంలో జీఎస్టీ తేవడం. ఇప్పుడు రెండవ భాగంలో 2.0 రెండవ భాగంలో ఏమైంది, ప్రతి పన్నులు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కొక్క దాని మీద 30%, 40% రకరకాల పన్నులు ఉండే. వాటిని అన్నీ తీసుకొని వచ్చి ఈరోజు మరి ఉదాహరణకు కొన్ని ఐటమ్స్ మీకు సింపుల్గా చెప్పగలుగుతాను. సిమెంట్ తీసుకుందాం. సిమెంటు కాంగ్రెస్ ప్రభుత్వంలో 30% ఉండే. ఇప్పుడు ఏమైంది,
18% అయింది, అంటే 12% వరకు. అంటే ఇంతకుముందు 28 ఉండే అనుకో జిఎస్టీ వచ్చినప్పుడు. ఇప్పుడు 18 అంటే సామాన్యులు ఒక ఇల్లు గ్రామాలలో ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తున్న వాళ్ళకు కూడా బీదలకు ఎంతమంది ఉపయోగపడుతుంది. ఒక ఇల్లు ఉంటుంది, పిల్లలు పెద్దగా అంటారు, పెళ్ళిళ్ళు అవుతుంది, ఓ రూమ్ వేసుకోవాలి అంటే కూడా మన సిమెంట్ ఒక బ్యాగ్ బండి నుంచి 35, 40, 50 రూపాయలు వాళ్ళ కంపెనీని బట్టి 50 రూపాయల వరకు తగ్గుతున్నాయి. అది మరి సామాన్యులకు ఎంతో ఉపయోగపడుతుంది. మొత్తం 365 వస్తువుల మీద రేట్లు తక్కువైనవి. 147 వస్తువులేమో జీరో ట్యాక్స్. జీరో ట్యాక్స్ అంటే ఉదాహరణకు పాలతోనే తయారయ్యే వస్తువులు అంటే వితౌట్ ప్యాకింగ్, కంపెనీ లేబుల్ లేకుండా. మరి సామాన్యులు ఇప్పుడు పాలు మన రైతులు కానీ ఎవరైనా పిండుకొని లేబుల్ గిట్లేం కదా, ఇంట్లోకి పొరిగే వస్తువు చేసేస్తారు, పెరుగు చేస్తారు, వెన్న చేస్తారు, అటువంటి దానికి ఎలాంటి ట్యాక్స్ లేదు పాల ఉత్పత్తుల మీద. కూరగాయలు, మరి బియ్యము, పప్పులు, ఉప్పులు, గోధుమలు, ఇంకా వగేరా మన నిత్యావసర వస్తువుల మీద కంప్లీట్ జీరో ట్యాక్స్. ప్యాకింగ్ ఉన్న దాంట్లో మాత్రం 5% ఉంటుంది. ప్యాకింగ్ అంటే కంపెనీ ప్యాకింగ్ ఉన్న. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. హైటెక్ సిటీలో మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రెస్ మీట్. బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి అరెస్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.